రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, మరి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం కడుతున్నారు. మరి ఎందుకు సర్కార్ చూసి చూడనట్టుగా వదిలేసింది? అంటే ఈ అక్రమ నిర్మాణాలు ఏవైనా జరిగితే వెంటనే స్పందించే హైడ్రా ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, ఇప్పుడు ఇదే చర్చ ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే ఏదో అక్రమంగా తరలించేటువంటి ఏదో గంజా వ్యాపారమో డ్రగ్స్ వ్యాపారమో కాదు, ఏకంగా 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దాదాపు సంవత్సరంన్నర కాలంగా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. స్థానిక కాలనీవాసులు, అపార్ట్మెంట్ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా అనేక సార్లు ఈ సైబరాబాద్ GHMC అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితమే ఇవాళ 2 కార్మికుల మృతి, స్థానికంగా ఉన్నటువంటి మరో 2 అపార్ట్మెంట్లు దెబ్బతినడం, దాదాపు 40% దెబ్బతిన్నాయి. 4th ఫ్లోర్ వరకు, అంటే ఇక పక్కన ఉన్నటువంటి మరో భవనము 4వ అంతస్తు వరకు, మరొక భవనము 5వ అంతస్తు వరకు 2 కూడా మొత్తం ధ్వంసమైపోయాయి. హైడ్రా రంగనాథ్ గారు ఇంతకుముందు మాట్లాడారు. వారు చెప్తూ ఈ భవనం పూర్తిగా నాలాలో 50 గజాల్లో నిర్మిస్తున్నారు. దానికి ఎటువంటి అనుమతి లేదు. ఒక బాక్స్ షేప్లో నిర్మించడం చట్ట విరుద్ధము. మరి దీనిపైన ఏం జరిగిందో అనేటువంటి దానిపైన ఎంక్వైరీ చేస్తామని నేను మాటనైతే చెప్పారు. మరి నిరుపేదల ఇళ్లకు సంబంధించి హైడ్రా కనిపిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మరి వారికి తెలీదా ఇంత వ్యవహారం జరుగుతోంది? ఒక మాదాపూర్ ప్రాంతం, గచ్చిబౌలికి మధ్యలో ఉన్నటువంటి అంజయ్ నగర్ అంటే సుప్రసిద్ధ ప్రాంతం. ఇది అనేక మందికి కూడా ఇది తెలిసినటువంటి ప్రాంతం. ఈ క్రమంలో ఇలా 7 అంతస్తుల భవనం ఒక సాదిక్ అనేటువంటి ఒక బిల్డర్ నిర్మించడము, ఆయన ఇటువంటి బిల్డింగ్లు ఎన్నో నిర్మించాడు. ఇవన్నీ హాస్టళ్లకు, కమర్షియల్ కాంప్లెక్స్లకు అద్దెకిస్తున్నాడని కూడా అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు మృతి, ఉమేష్ మహాబత్ అనే 2 మధ్యప్రదేశ్ కార్మికులు, టైల్స్ వర్క్ అలాగే పెయింటింగ్ వర్క్ వచ్చినటువంటి 2 మరణించి వాళ్ళని వెలికి తీసిన తర్వాత ఇప్పుడు ఈ ఎవరైతే సాదిక్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన నిర్మించినటువంటి అన్ని భవనాలు కూల్చివేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. ఇక మనం చూస్తున్నటువంటి ఈ భవనం, ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్లో కూడా వాళ్ళందరినీ ఇప్పుడు ఖాళీ చేపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 40 నుంచి 60% వరకు దెబ్బతింది. మెట్ల నిర్మాణం పూర్తిగా కూడా అసలు ఆనవాలు లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటికీ అనేక మంది ఖాళీ చేసి వెళ్ళారు. మిగతా వారిని కూడా, అంటే ఇందులో ఎంతమంది ఉంటున్నారు, ఒక అపార్ట్మెంట్ ఒక 4 అంతస్తులు ఉంటే ఆ అంతస్తులలో ఎంతమంది ఉంటున్నారు అనే దానిపైన లెక్క తీసిన తర్వాత వీళ్ళందరినీ పంపించే ప్రయత్నం. ప్రస్తుతం అయితే లాస్ట్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఆ వాసులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇప్పటికే వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోలే అధికారులు చర్యలు తీసుకుంటారు, వాళ్ళు పంపించి వేస్తున్నారు. మరి ఒక్క భవనము అనుమతి లేకుండా జరిగిన దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు బాధపడే సందర్భం ఇవాళ కనిపించింది. ఒక్కసారిగా భయం ప్రాంతాలకు గురవడము, పక్కనే ఉన్నటువంటి హాస్టల్ నిర్వాహకులైతే హాస్టల్ ఉన్నటువంటి ఈ ఎవరైతే వర్కింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా భయం ప్రాంతాలకులోనే బయటకు రావడము. అయితే ఇక్కడ ఒక ఉపద్రవం తప్పింది ఏంటంటే ఇవాళ శనివారం కావడము, నిన్న కూడా హాలిడే కాలంతో ఈ 3 రోజులు సెలవు ఉంది కాబట్టి అనేక మంది కూడా ఇండ్లకు వెళ్ళిపోవడం కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళారు. ఈ క్రమంలో ఇంకా పెను ప్రమాదమే జరిగి ఉండేది. ఇంకెంతోమంది మృతులుగా ఉండేటువంటి వారు. కానీ అదృష్టవశాత్తు హాలిడే ఉంది కాబట్టి బతికిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళు బయటపడ్డరు అనేటువంటిది ఇక్కడ చాలామంది అదే విషయాన్ని ఇప్పటికి చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మాత్రము దీనికి సమాధానం చెప్పలేదు. అరికేపూడి గాంధీ ఎమ్మెల్యే వారిని మీడియా ప్రశ్నించింది. అసలు ఇంత అక్రమ కట్టడం జరిగితే ఏం చేస్తున్నారంటే తాను ఎంక్వైరీ చేయాల్సి ఉందనే మాట చెప్పి అక్కడి నుంచి జారుకున్న సందర్భం. హైడ్రా కమిషన్ మాత్రం తనకు ఇప్పటివరకైతే ఎటువంటి ఫిర్యాదు అందలేదు, ఇవాళ ఫిర్యాదు చేస్తామన్నారని కొద్దిసేపటి క్రితం చెప్పారు. అంటే ఘటన జరిగిన తర్వాత ఈ విషయాన్ని వాళ్ళు ఫిర్యాదు చేస్తారని చెప్తున్నారు. మరి మున్సిపల్ కమిషనర్కు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ఉదంతం. మరి 50 గజాల్లో నాలా కింద అది 7 అంతస్తుల భవనము సంవత్సరంన్నర లోపే పూర్తవడము, అది ఆకస్మికంగా కుప్పకూలిపోవడము, పూర్తి వర్క్ పూర్తయిపోయింది. హాస్టల్ నిర్మాణాన్ని కూడా అద్దెకిచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ ఈలోపు జరిగింది. లోపల టైల్స్ వర్క్స్తో పాటు ఎలక్ట్రీషియన్ వర్క్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే 7 అంతస్తుల భవనం ఎంత నాణ్యతతో కట్టాల్సి ఉంటుంది. ఆ చిన్న 50 గజాల్లో ఈ విధంగా కట్టడము నాణ్యత లోపం కావచ్చు, అనుమతులు లేకపోవడం. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఇంతవరకు వచ్చేది కాదు, చుట్టుపక్కల స్థానిక అపార్ట్మెంట్ వాసులు కూడా ఇబ్బంది పడేది ఉండేది కాదు. మరి ఇప్పుడు ఇవాళ ఈ సిచ్యువేషన్ తలెత్తింది. దీనికి కారణము హైడ్రా వ్యవహరిస్తుందా, స్థానిక మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారా? మరి ఏకంగా మున్సిపల్ మంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపై ఏం మాట్లాడతారనేది తెలియాల్సింది. ఇంకా కూడా శిథిలావస్థలు, అంటే ఉన్నటువంటి శిథిలాలు తొలగించే పనిలో ఇటు హైడ్రా కావచ్చు, అలాగే NDRF సిబ్బంది వీళ్ళంతా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ DRF సిబ్బంది కూడా నిమగ్నమయ్యారు. మొత్తంగా ఇప్పటికీ 2 మృతదేహాలు అనేటువంటిది కన్ఫామ్ అని తేల్చి చెప్పారు. వాళ్ళిద్దరు మృతదేహాలు కూడా తరలించారు. కానీ ఇంకా ఎవరు ఉన్నారని దాదాపు 4 గంటలు చూసినప్పటికీ కూడా ఏం దొరకలేదు. డాగ్ స్క్వాడ్స్ ద్వారా ఇతర మృతదేహాలను గుర్తించేటువంటి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి కూడా చూసినప్పటికీ ఇద్దరే ఉన్నట్టయితే ఇప్పటికీ నిర్ధారించుకున్నారు. స్థానిక ఈ బిల్డర్కి సంబంధించి కాజా, అలాగే బిల్డర్ సాదిక్, ఓనరు
కాజా వీళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నట్టు అధికారులు తెలుపుతుండగా మరి చూడాలి ఇంకా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతారు. అధికారులపైన వేటు వేస్తారా, అక్రమాలకు అనుమతించినటువంటి వారిపైన వేటు ఉండబోతుందా, హైడ్రా తప్ప మరి ఏకంగా రేవంత్ రెడ్డి దీనికి మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సీఎం హోదాలో మరి వారు ఏం చెప్పబోతున్నారు, ఏం చేస్తారు, దీనికి ఎవరు బాధ్యులు, ఇలాంటి చిన్న చిన్న పూరి గుడిసెలు కూలుస్తున్నటువంటి హైడ్రా కావచ్చు, ఈ మున్సిపల్ శాఖ కావచ్చు, మరి దీనికి ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు మనకు తెలియాల్సి ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సందీప్.